సీడ్స్ అండ్ నట్స్ లడ్డు. సీడ్స్ అండ్ నట్స్ లడ్డు. నిజంగానే ఎగ్జామ్స్ టైం అనగానే అందరూ ప్యానిక్ అయిపోతూ ఉంటారు. ఎస్పెషల్లీ గ్రాస్పింగ్ పవర్కి కావచ్చు అండ్ అలాగే కాన్సన్ట్రేషన్ పెంచడానికి కావచ్చు కొన్ని నట్స్ సీడ్స్ బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి ఆ లడ్డూస్ అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో సీడ్స్ అండ్ నట్స్ లడ్డూస్ కాబట్టి సో ఏమేమి సీడ్స్ తీసుకొచ్చేసావు, ఏమేమి నట్స్ తీసుకొచ్చేసావు చూద్దాం. సో సీడ్స్లో వచ్చేసి మనం ఆల్మోస్ట్ అన్ని టైప్ కవర్ చేసామన్నమాట. లైక్ పంప్కిన్, చియా, ఫ్లాక్ సీడ్స్, మిలన్ సీడ్స్ అవన్నీ కూడా. అండ్ నట్స్లో వచ్చేసి మనం బాదం అండ్ వాల్నట్స్ ఇంక్లూడ్ చేస్తున్నాం. అండ్ దాంతోపాటు మనము కొబ్బరి ఏంటంటే కొంచెం ఎవరికైతే నర్వ్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నా కానీ నర్వ్ ట్రాన్స్మిటర్ లాగా చక్కగా వర్క్ చేస్తుంది కొబ్బరి. సో అందుకని మనం ఇక్కడ కొబ్బరి కూడా యూస్ చేస్తున్నాం. అండ్ స్వీట్నర్ లాగా మనం బెల్లం యూస్ చేస్తున్నాం. సో నిజంగానే అప్పుడప్పుడు మనం వాల్నట్స్ తీసుకుంటూ ఉండాలి. చిన్నపిల్లలకి ఎక్కువగా పెడుతూ ఉండాలి వాల్నట్స్ అండ్ బాదం. అండ్ అలాగే సీడ్స్ కూడా అలవాటు చేస్తాం. సో ఇలా లడ్డు ఫామ్లో అయితే హ్యాపీగా తీసుకుంటారు అందరూ. సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇవన్నీ కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ బాదం పప్పు, వాల్నట్స్. సో వాల్నట్సే మనం ఎక్కువ క్వాంటిటీలో ఇవ్వాలన్నమాట. దీంట్లోనే మనకు omega-3 and 6 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు ఆల్ సీడ్స్ అండ్ నట్స్లో. వాల్నట్స్ అండ్ అలాగే ఫ్లాక్ సీడ్స్ మాత్రం తరచుగా ఎవ్రీడే వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయాలి. సో ఓకే, వాల్నట్స్ అండ్ బాదం వేసాం. నెక్స్ట్ మనం ఇంకా సీడ్స్ కూడా యాడ్ చేద్దాము. గుమ్మడి గింజలు, అలాగే చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్. సో అవిసె గింజలు చాలా మంచిది యాక్చువల్గా హెల్త్కి మధ్య చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు హ్యాండ్ఫుల్ ఆఫ్ అవిసె గింజలు తీసుకుంటే బెటర్ అంటూ ఉంటారు. సో విమెన్ అండ్ మేల్స్ అందరు తీసుకోవచ్చు. అందరూ తీసుకోవచ్చు. అదేంటి అంటే మనకు కొంచెం గ్రాస్పింగ్ పవర్ని ఇంక్రీజ్ చేయడమే కాకుండా ఫ్యాట్స్ని కూడా చక్కగా తగ్గిస్తుంది అనమాట. సో దానికి మనం ఫ్లాక్ సీడ్స్ రెగ్యులర్గా యూస్ చేయవచ్చు. అండ్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, నెక్స్ట్ మిలన్ సీడ్స్ కూడా. సో అవన్నీ కలిపేసుకున్నాక ఫైనల్గా మనం కొబ్బరి తురుము కూడా వేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ కొబ్బరి తురుము కూడా వేసుకుందాము. సో పచ్చి కొబ్బరి తురుము అనమాట. అవును. సో యూజువల్గా చాలామంది ఏంటంటే ఎగ్జామ్స్లో అంటే మెయిన్ ప్రాబ్లం ఫేస్ చేసేది మర్చిపోతూ ఉంటారు. చదువుతూ ఉంటారు, రివిజన్స్ చేస్తుంటారు, బట్ ఎగ్జామ్ హాల్లో ప్యానిక్ అయిపోయి మర్చిపోతుంటారు. సో మనకి ఏంటంటే జ్ఞాపక శక్తి పెరగడానికి ఎటువంటి సీడ్స్ అనేవి ఇంపార్టెంట్ అండ్ ఫ్రూట్స్ అనేవి కూడా ఇంపార్టెంట్. ఫ్రూట్స్లో మాత్రం అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి. అండ్ ముఖ్యంగా మనకు బెర్రీస్ చాలా ఉపయోగపడతాయి అనమాట. సో బెర్రీస్ ఏంటంటే మన గ్రాస్పింగ్ పవర్ని చక్కగా ఎన్హాన్స్ చేస్తుంది. అది వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇస్తూ ఉండాలి. అందులో మనకు DHA లెవెల్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ సీడ్స్లో వచ్చేసి మనకు ఆల్ టైప్ సీడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మెయిన్గా వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ అండ్ అలాగే వాల్నట్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ఈవెన్ దో ఇలా లడ్డూస్లా కాకపోయినా నార్మల్గా ఫ్లాక్ సీడ్స్ ఒక 1 teaspoon అండ్ వాల్నట్స్ వచ్చేసి ఒక 2 to 3 తీసుకున్నా సరిపోతుంది. సో ఆల్మోస్ట్ అన్ని నట్స్ అండ్ సీడ్స్ మనము చక్కగా రోస్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దాన్ని మిక్సీ జార్లోకి తీసుకున్నాం. సో నెక్స్ట్ ఇది కొంచెం చల్లార్చాలి కాబట్టి 2 minutes పక్కన పెట్టేసి మనం పాకం పట్టేసుకుందాం. ఓకే, సో స్టవ్ ఆన్ చేసి ఇందులో ముందుగా నెయ్యి వేసేసుకుందాం. అలాగే బెల్లం పౌడర్,
యూజువల్గా మనము షుగర్ ప్లేస్లో కొంతమంది బెల్లం కూడా అంత ఇంట్రెస్టెడ్గా లేకపోతే బ్రౌన్ షుగర్ అప్పుడప్పుడు వాడచ్చు. యా, బ్రౌన్ షుగర్ వాడచ్చు. బట్ బెల్లంలో ఏంటంటే మనకు ఐరన్ లెవెల్స్ కూడా చక్కగా ఉంటాయి కాబట్టి, సో పిల్లలు ఎవరైతే వీక్నెస్ ఎక్కువగా ఉంటారో వాళ్ళకు కొంచెం ఐరన్ కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటాం. సో దానికి మనం బెల్లం ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు. నార్మల్గా అయితే కొంచెం బ్రౌన్ షుగర్ కూడా ప్రిఫర్ చేయొచ్చు, పర్లేదు. అండ్ అలాగే కొన్ని వాటర్ కూడా వేసుకుందాం అందులో. ఓకే. ఓకే, సో ఇది ఇలా పాకం అవుతుంటుంది. ఈలోపు మనం మిక్సీ పట్టేసుకుందాం. యా, పట్టేసుకుందాం. సో చక్కగా మనకు పాకం కూడా సరిపోయింది. సో నెక్స్ట్ ఇది మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే. కొంచెం బెల్లం పాకం కూడా కొంచెం బెల్లం పాకం కూడా. సో చక్కగా బెల్లం పాకం కూడా వేసుకున్నాం. మనం ఏంటంటే పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నామంటే గ్రైండింగ్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. అవును. ఓకే పల్లవి, సో చక్కగా మిక్సీ పట్టుకున్నాం, పాకం కూడా పట్టాము. ఇప్పుడు లడ్డూస్ చేసుకుందామా? యా, ఇంకా మనం లడ్డూస్ చేసేసుకుందాం. ముందుగా కొంచెం నెయ్యితో గ్రీస్ చేసేసుకొని, సో ఇది ఒక లడ్డు తీసుకుంటే సరిపోతుంది మనకు. యా, 1 or 2 లడ్డూస్ తీసుకుంటే చాలు, వాళ్ళకి స్నాక్స్ టైంలో ఇచ్చేసేయచ్చు. సో మనం ఫ్లాక్ సీడ్స్ కూడా వేసాం కాబట్టి కొంచెం అది కానీ అండ్ కోకోనట్ ద్వారా అంటే పచ్చి కొబ్బరి ద్వారా కొంచెం బైండింగ్ కూడా ఈజీ అవుతుంది. స్టికీ నేచర్ ఉంటుంది యాక్చువల్గా ఫ్లాక్ సీడ్స్కి. సో హ్యాపీగా ఇవి ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? సో ఇదొక మనకు 15 days వరకు నిల్వ ఉంటుంది కాబట్టి 15 days వరకు హ్యాపీగా అయితే తీసుకోవచ్చు. ఓకే, సో రెడీ అయిపోయినట్టేనా? యా, సీడ్స్ అండ్ నట్స్ లడ్డు రెడీ అయిపోయింది. సో యమ్మీ యమ్మీ సీడ్స్ అండ్ నట్స్ లడ్డూస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. సీడ్స్ అండ్ నట్స్ లడ్డూస్కి కావాల్సిన పదార్థాలు: బాదం 1 కప్పు, వాల్నట్స్ 1 కప్పు, గుమ్మడి గింజలు 1 కప్పు, చియా సీడ్స్ 1 కప్పు, అవిసె గింజలు 1 కప్పు, సన్ఫ్లవర్ సీడ్స్ 1 కప్పు, పుచ్చకాయ గింజలు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, బెల్లం పొడి 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. సీడ్స్ అండ్ నట్స్ లడ్డూస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో బాదం, వాల్నట్స్, గుమ్మడి గింజలు, చియా సీడ్స్, అవిసె గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చకాయ గింజలు, పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారాక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో బెల్లం పొడి, నీళ్లు పోసి కరిగించుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పప్పుల మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని కరిగించుకున్న బెల్లం మిశ్రమాన్ని వేసి చల్లారాక చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలా చుట్టుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సీడ్స్ అండ్ నట్స్ లడ్డూస్ రెడీ.